పేరు మారిస్తే యాప్ జగన్ గారి క్రెడిట్ రాకుండా పోతుందా? పైగా అప్పట్లో ఈ యాప్ని ఎట్లా వారు విమర్శించింది మనం చూసాం కదా. అలాగే ఈ 10 నెలలు లేకుండా చేయటం వల్ల నష్టం జరగలేదా? ఎంతమంది మహిళలకు వేధింపులు ఎదురయ్యాయి, ఎంతమంది ఇదైంది? ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు సంక్షిప్తంగా దీని మీద మీకేమనిపించింది? ఈ యాప్ల గురించి ఈ వీడియోలు చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజున అట్లా మాట్లాడారు, ఇప్పుడు ఇట్లా మాట్లాడారు, ఇప్పుడు ఈ పరిస్థితి ఇట్లా ఉందని. అంటే 2014-19 తర్వాత జగన్ గారు గెలవడం తర్వాత 19 నుంచి 24 వరకు జగన్ గారి పీరియడ్లో వారు ఒకే అజెండా పెట్టుకున్నారు. జగన్ విమర్శించాలి, సబ్జెక్ట్ తో పని లేదు. ఏ మేరకు ప్రయోజనం ఉంటే ఆ మేరకు ప్రయోజనం ఉంటుంది. తర్వాత మనం వచ్చిన తర్వాత మనమే ఉల్టాగా చేయాల్సి వస్తుందన్న విషయం కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేనే సృష్టికర్త అంటారు, కానీ ఇప్పుడు చూడండి చంద్రబాబు గారు తీసుకున్న ఏ నిర్ణయమైనా సంక్షేమ పథకాలు కొనసాగింపు, అది అన్ని కూడా కాదు కొన్ని, తర్వాత పోర్ట్లు కొనసాగింపు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణలో కొనసాగింపు, యాప్ మా పేరు మార్చి కొనసాగింపు, ల్యాండ్ సర్వే పేరు మార్చి కొనసాగింపు తప్ప కొత్తగా ఏం లేదు. ఇప్పుడు విజనరీ ఎవరు? అనివార్యంగా నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను చేసిన దాన్ని మీరు ఫాలో అయితేనే నేను విజనరీ అవుతా అనివార్యంగా. కాబట్టి జగన్ గారి అన్ని ఫాలో అవుతున్నారంటే ఎవరు విజనరీ? కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు విజనరీగా ఉండదలుచుకుంటే అనవసరమైన రాద్ధాంతం చేయకుండా ఉన్నదన్నట్టు నిజాయితీగా చెప్తే ఇప్పటికైనా ఆయనకి మంచిది. ఏమండి, అరుంధతి నక్షత్రం ప్రజలకు చూపిస్తున్నారా లేదా? మీకేమనిపించింది ఆ మాటలు విన్న తర్వాత? కొమ్మిన గారు బేసిక్ గా నేనైతే అరుంధతి చూడలేదు, ఆయన చెప్పాడు, అదే ఆయన కూడా అదే చెప్పాడు. నేను ఆ మోడల్లో పెళ్లి చేసుకోలేదు కాబట్టి చెప్తున్నా. పాయింట్ ఏంటంటే అరుంధతి నక్షత్రం చూపించను, అట్లా లేదంటే ఊహలో వ్యవహరించను అంటూ నేను నమ్మితే తప్పట్లు కొట్టండి అన్నాడు. నమ్మితే తప్పట్లు కొట్టింది మీ మాట నమ్మితే వాళ్ళే తప్పట్లు కొడతారు. మీరు అడుగుతున్నారు తప్పట్లు, ముఖ్యమంత్రి సభలో పాల్గొని తప్పట్లు కొట్టండి అంటే ఎవరు కొట్టుకున్నా ఉంటారు. మీరు అడుగుతున్నారు తప్పట్లు కొట్టమని అర్థం ఏంటంటే మీరు అరుంధతి నక్షత్రం చూపించారు. మరీ ప్రజలు అంత అమాయకులు కాదు కదా. దాదాపు మే జూన్ జగన్ గారు పదే ఇది సాధ్యం కాదంటే నీ బొంద నీకేం తెలుసు, నీ అనుభవం తక్కువ, నేను జాస్తి చూపిస్తాను చూడని చెప్పినా మనమే కదా చెప్పింది. కాబట్టి అన్ని చెప్పి అరుంధతి నక్షత్రం ఎలక్షన్ లో చూపిస్తాడు, అధికారంలో వచ్చిన తర్వాత చూపిస్తానంటే అది కుదరదు. ఎలక్షన్ లో ఏం చూపిస్తారో ఇప్పుడు చూపిస్తేనే ప్రజలు విశ్వసిస్తారు, మీరు అడగకుండా తప్పట్లో కొడతారు. అది వారు అర్థం చేసుకుంటే మంచిది. రైట్, బాగుంది. మొత్తం మీద అరుంధతి నక్షత్రం జనానికి చూపిస్తున్నారని అనుకోవాలి. దీన్ని బట్టి అంటే లేని దాన్ని చూపిస్తున్నట్టుగా భ్రమ కల్పిస్తున్న సంగతిని పురుషోత్తమ రెడ్డి గారు అర్థవంతంగా చెప్పారు. అనుభవం జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాడరు, పార్టీ సీనియర్ సభ్యులు షాడో క్యాబినెట్లా వ్యవహరించాలి, సీఎం రేవంత్ మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంది. బీఆర్ఎస్ శాసనసభ పక్ష భేటీలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ వ్యాఖ్య. దీని మీద కూడా పురుషోత్తమ రెడ్డి గారు మీరేమంటారు? నిన్నేమో కేసీఆర్ గారి మీద విపరీతంగా విరుచుకుపడ్డాడు, కొన్ని అభ్యంతరకర పదాలు సైతం వాడారు, మందు అది అని. ఇవన్నీ మనం మాట్లాడటం కూడా నాకైతే అంత ఇష్టం లేదు. ఇవాళ కేసీఆర్ గారు సమాధానం ఇచ్చారు, అనుభవం లేదు, జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాటర్ అని ఈయన అంటున్నారు. సో వీళ్ళిద్దరు వాదోపవాదాల మీద మీ సంక్షిప్త వ్యాఖ్య ఏమిటి? యాక్చువల్గా కేసీఆర్ గారు ఒక లెజెండరీ లీడర్. ఆయన అభిప్రాయాలతో విభేదించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కామెంట్ల పట్ల నాకు కూడా భిన్నాభిప్రాయం. బట్ ఈజ్ పర్సన్ గా ఒక లెజెండరీ పర్సనాలిటీగా ఇరిగేషన్ సంబంధించి కానీ ఉద్యమానికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా ఢీకోనండి తెలంగాణ ప్రభుత్వం అని చెప్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడలే తెలంగాణ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఆయన అనుభవంతో ఆయన విషయాలతో ఢీకొనొచ్చు. దాన్ని వదిలేసి వ్యక్తిగత పోకళ్ళకి వెళ్ళి ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నావు ఇవి అనవసరం కదా. ఇప్పుడు ఆయన పరిపాలన 10 ఏళ్ళలో ఏం చేసావు, నేను ఏం చేస్తున్నా చెప్పాలి. ఇప్పుడు ఏమి ఆల్టర్నేటివ్ లేకుండా 6 గ్యారెంటీల పేరుతో విపరీతంగా హామీలు ఇచ్చేసి ఏది సాధ్యం కాక 1 year లో చేతులు ఎత్తేసి మరి ఇప్పుడు దానికి ప్రతిగా ఆయన తిరిగితే సరిపోతుందా? కాబట్టి రా అసెంబ్లీ కన్నా ఈ రోజు నుంచి వస్తారు, ఏం మాట్లాడతారు చూడండి. కానీ ప్రజెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చక్కగా అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు చేసిన తప్పుల కన్నా వాళ్ళ యాటిట్యూడ్ పట్ల తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ప్రధాన సవాల్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ సభలో రంజింప చేస్తే చాలనుకోవడం, ప్రత్యర్థిని ఏమైనా మాట్లాడడం, అంటే ప్రత్యర్థిని చులకన చేస్తే మనం గొప్పోడైపోతామని ఒక ధోరణి సొసైటీలో ఉంది. ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు బాగా తిట్టాడు రేవంత్ రెడ్డిని అనేది ఎదురుగుండా కార్యకర్త తప్పట్లు కొడతారు. ఆ తర్వాత ఏమవుతుందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి మాటలు యాక్సెప్టబులే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దాన్ని అర్థం చేసుకుంటే మంచిది.
అది కరెక్ట్. అనుభవం లేదు, జ్ఞానం లేదు, కామన్ సెన్స్ వాడరు. సరే, జ్ఞానం అన్న పదం మరి ఎంతవరకు ఇది ముఖ్యమంత్రికి జ్ఞానం లేకుండా ఎందుకు ఉంటుంది కానీ, బట్ కేసీఆర్ గారి భాషతో పోలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన్ని మించి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు కేసీఆర్ని కూడా మనం విమర్శించేవాళ్ళం, ఇదేం భాష, ఎందుకు ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కంటే నేను ఎక్కువ మాట్లాడతారన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నట్టుంది. యువత పోరు నేడే, విద్యార్థులు నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కారుపై వైఎస్ఆర్సీపీ సమర భేరీ అంటూ ఇవాళ జరగబోతున్న నిరుద్యోగ భృతికి, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల రీఎంబర్స్మెంట్, ఇటువంటి వాటి మీద ఇవాళ ధర్నాలు జరగబోతూ ఉన్నాయి. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాని మీద మళ్ళీ మనం చర్చలోకి వెళదాం. పోరుబాట ద్వారా రాటు తేలిందా వైసీపీ అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం, రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా, ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం, ఔత్శ్రీధర్ రెడ్డి కేసులో రిమాండ్ చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన హైకోర్టు, అలాగే రీల్స్ పోస్ట్ చేయడం బలవంతపు వసూలా అంటూ సోషల్ మీడియా పోస్టులు బలవంతపు వసూళ్ల కిందకు వస్తాయా అని రిమాండ్ రిపోర్ట్లో ఎలా రాశారని ప్రశ్నించింది హైకోర్టు. మేజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్ట్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం లేదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మధ్యకాలంలో గౌరవ మేజిస్ట్రేట్లు పోలీసు వాళ్ళు అడగంగానే రిమాండ్ ఇచ్చేయటం, అది దాని ఆనుపాలన సరిగా చూడలేదని హైకోర్టు అభిప్రాయపడినట్లుంది. పేదలకు దాని మీద మళ్ళీ చర్చలోకి వెళదాం. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు స్వాధీనం, 50,000 మందికి ప్రత్యామ్నాయం చూపుతాం, అమరావతిని వరల్డ్ టాప్ 5 సిటీగా మార్చాలనే శాసనసభలో మంత్రి పి నారాయణ స్పష్టీకరణ. 64,721 కోట్లతో టెండర్లు, మొత్తం డబ్బులన్నీ అప్పులు చేసి కూడా మరి అక్కడ పెడుతున్నారు. మరి దీని ఎఫెక్ట్ మరి మిగతా రాష్ట్రం సంగతి ఏంటి? వెలుగొండకు 4,000 కోట్లు ఇస్తే అయిపోద్దని మంత్రి గారే చెప్పారు. మరి ఆ 64,000 కోట్లలో ఒక 4,000 అటు ఇచ్చినా బాగానే ఉంది కదా. మరి స్కీమ్లు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరకలేదు చంద్రబాబు వ్యాఖ్య. హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు కాదా, మరకల్లేవని బాబు చెప్పడం హాస్యాస్పదం అంటున్న విశ్లేషకులంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకుంటామంటూ రాజధానికి సంబంధించిన పేదలకు ఇచ్చిన స్థలాలను స్వాధీనం చేసుకుంటామని మంత్రి నారాయణ గారు చెబుతున్నారు. 50,000 మందికి ఇచ్చిన స్థలాలన్నీ వెనక్కి లాక్కుంటారట. పోసానిపై పైశాచికం, కేసులు బనాయించి విచారణ పేరుతో వేధించండి, పోలీసులకు చంద్రబాబు సర్కార్ ఆదేశం. పక్కా పన్నాగంతో 17 అక్రమ కేసులు, ఫలించిన న్యాయ పోరాటం, నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం. కదలిన డ్వాక్రా యానిమేటర్లు, కూటమి సర్కారుపై ఆగ్రహం. అప్పుడే మరో 9,000 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఎండీసీకి ప్రభుత్వం అనుమతి, ఖనిజాభివృద్ధి సంస్థకి. ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా 5,000 కోట్ల అప్పు, కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట చేసిన అప్పులు 23,700 కోట్లు. అప్పుడు సంవత్సరానికి 60,000 కోట్లు కొన్ని సంవత్సరాలు అయితేనే కరోనాతో సహా అబ్బో ఇంకేముంది అప్పులని 14 లక్షల కోట్లని పచ్చి అబద్ధాలు చెప్పినట్టు మొన్న కేసు గారే ఒప్పుకున్నాడు కదా. అయినా ఇప్పుడు మళ్ళీ మరోవైపు చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక ఏడాదిలోనే 1,50,000 కోట్లు అప్పులు దాటిచ్చేసిందని వార్తలు వస్తూ ఉన్నాయి కదా, లెక్కలు వస్తూ ఉన్నాయి. మరోవైపు మళ్ళీ బడ్జెట్తో పెట్టకుండా కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పులు, నిబంధనల మేరకే పత్రికలకు ప్రకటనలు, అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిష్పాక్షికత మరోసారి తేటతెల్లమంటూ కూటమి నేతల దుష్ప్రచారం అనేది వెల్లడైంది. మంత్రి గారు సమాధానం ఇచ్చారు. సాక్షి పత్రికతో సమానంగా ఈనాడుకు ప్రకటనలు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలోనే సాక్షిపై వివక్ష. 5 ఏళ్లలో ఈనాడుకు 121 కోట్లు, సాక్షికి 30 కోట్లు అంటూ కథనాన్ని అసెంబ్లీ సమాధానం ఆధారంగా వార్తనిచ్చారు. 3.5 ఏళ్లలో ఈనాడుకు 243 కోట్లు విలువైన ప్రకటనలు జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినా కూడా పచ్చబద్దాలు ఆ రోజుల్లో ప్రచారం చేశారు. మద్యం విక్రయాలపై సిట్ వేస్తే తాడేపల్లిలో రికార్డులు దగ్ధం అంట. ఆ మంత్రి గారు ఏం సమాధానం చెప్పాడో కానీ వీళ్ళు మాత్రం ఇట్లాంటి అబద్ధపు వార్తల్ని అబద్ధం అని తెలిసి కూడా అది అక్కడ నిజంగా జరిగి ఉంటే ఈ వాస్తవమా కాదనేది అందరికీ తెలుసు. ఫైళ్ళు అక్కడ ఎట్లా ఉంటాయి అసలు? పైగా వాళ్ళంతా కంప్యూటర్ యుగం వచ్చేసింది, కంప్యూటర్లోనే అన్నీ ఉంటాయి కదా. ఫైళ్ళు దగ్ధం అయిపోయినాయి, రికార్డులు దగ్ధమని మంత్రి గారు ఏదో చెప్పారంటే వీళ్ళు పెద్ద ఎడ్డింగ్ పెట్టుకుని ఆనందపడ్డారు. దీని మీద మాట్లాడిద్దాం. అలాగే 37,000 కోట్లతో పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం అంట. 3 కేటగిరీలుగా ఎస్సీల వర్గీకరణ.
పాక్లో రైల్వే హైజాక్ చేశారు. బలూచ్ మిలిటెంట్ల కాల్పులు, 30 మంది భద్రతా సిబ్బంది మృతి. రాజకీయాల ముసుగులో నేరాలను ఉపేక్షించమంట. మరి రాజకీయాల ముసుగులో ఎవరు చేస్తున్నారో ఏంటో తెలియదు. ఆడుదాం అవినీతిపై ఏసీబీ విచారణ. నిన్నే మంత్రి గారు సమాధానం ఇచ్చారు. దానికి పోటీగా మళ్ళీ వీళ్ళు ఒక వార్త రాశారు. అంటే వీళ్ళకి నచ్చలేదనుకోండి, ఏదో ఒకటి వేసేయటమే, మళ్ళీ ఏసీబీ విచారణ చేయబోతుందని. మంత్రి గారు ఏం చెప్పారు? ఆడుదాం ఆంధ్రలో అవినీతి ఉన్నట్లు లేదని వార్త వచ్చింది కదా నిన్న. అవినీతి లేదన్నట్లు. తప్పు చేస్తే తాట తీస్తాం. ఏం సాధిస్తారు? హైకోర్టు వాళ్ళు మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి బ్రేక్ వేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు జనం విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం ఈనాడు వాళ్ళు కూడా చూడాలి. ఈ రోడ్లన్నీ బ్రహ్మాండం అయిపోయినాయని చెప్తున్నారు కదా. అప్పుడంతా అసలు ఏమీ బాగోలేదని అబద్ధాలు ప్రచారం చేశారు కదా. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మా స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన మాకు రోడ్డు వేయించండి సార్ అంటూ విద్యార్థులు మట్టి రోడ్డుపై కూర్చుని సోమవారం నిరసన తెలిపారు. ఎక్కడ ఇది? అనంతపురం జిల్లా బొమ్మలహల్ మండలం బండూరు నుంచి ఉదేహల్ గ్రామానికి వెళ్ళే 3.5 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా తయారైందంట ఈ మధ్యకాలంలో. మరి ఆ రోడ్డు వేయించవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరే కదా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఇక మరొక పచ్చి అబద్ధం ఈనాడు వాళ్ళు మొదట రాశారు, ఇవాళ కూడా రాశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. మరి పచ్చి అబద్ధం అని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా ఈ ప్రపంచ నేతగా మార్చేశారు. ఆ బోరుగడ్డ నీళ్ళన్నతన్ని బోరుగడ్డ పరార్ అని వాళ్ళు రాశారండి. ఇవాళే ఇందాక మా వాళ్ళు చూపించారు అదే టీవీలో. వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళది వెళ్ళే గడువు ముగిసిపోవడంతో లొంగిపోయిన అనిల్ అంట. ఇవాళ ఇప్పుడు ఇందాక టీవీలో వేస్తున్నారు. సో వీళ్ళు అబద్ధాలు రాస్తున్నారా లేదా? అబద్ధాలు రాసినట్టు ఒప్పుకుంటారా మరి వీళ్ళు? అబ్బే ఇప్పుడు రేపేం రాస్తారు? మా దెబ్బకే భయపడిపోయి లొంగిపోయాడని రాస్తారు. రాసిన ఆశ్చర్యం లేదు. అంతేగాని మేము పచ్చి అబద్ధాలు రాసాం ఎట్లా ఏదో చంద్రబాబు గారి కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మరి ఈ బోరుగడ్డ అనిల్ అనే అతనికి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ పేజ్లో. నాకు ఆశ్చర్యమైంది, ఏంటి ఈ స్థాయికి ఈనాడు ఆంధ్రజ్యోతి దిగజారిపోయాయి. ఈ పరిస్థితి మీద సంక్షిప్తంగా మీరేమంటారండి ఈ అబద్ధాల మీద పురుషోత్తమ్ రెడ్డి గారు? బోరుగడ్డ అనిల్ విషయంలో తెలుగుదేశం కానీ ఆ మీడియా ఛానళ్ళు అతను వ్యవహరించిన తీరు వైసీపీ మెడకెట్ట చూడదాం అనేది వాళ్ళ వ్యూహం. బోగిరెడ్డి అనిల్ పైన వాళ్ళకి ఇబ్బంది లేదు. ఆయన ఎట్టైనా సరే వైసీపీ వాడుగా ముద్ర వేసేసి ఆయన్ని జగన్ నడిపినాడని చెప్పించే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఈ రోజు వైసీపీ కాదు. ఇప్పుడు ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఎంకరేజ్ చేశారని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు జగన్ గారికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నప్పుడు తెలుగుదేశం అనుకూలంగా ఎంకరేజ్ చేసినంత చంద్రబాబు గారు నడిపినట్టు అవుతుందా? పాయింట్ ఏంటంటే, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఆయన పైన చర్య తీసుకోండి చట్టపరంగా. ఎవరికి అది కాదు సార్, అది కాదు, ఆ యాంగిల్ కాదు. నా పాయింట్ ఏంటంటే సార్, అది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. బోరుగడ్డ పరార్ అని నిన్న రాశారు, ఇవాళ రాశారు, మొన్న ఈనాడు వాళ్ళు కూడా రాశారు. ఇవాళ అంటే పరారని రాయలేసినట్లేరు వాళ్ళు ఇంకో యాంగిల్లో అదేదో పెద్ద వార్తలాగా రాశారు, జారుతాడా లేడా అనేది. ఇవాళ జైల్లో లొంగిపోయారని వాళ్లే వేస్తున్నారు. మరి అంటే పచ్చి అబద్ధాలు రాసినట్లా, లేక వీళ్ళని చూసి భయపడి అనిల్ జైల్లో లొంగిపోయినట్లా? ఖచ్చితంగా ఒక రోజు దొరకలేదు, ఒక రోజు పరారైపోయినాడు, ఇంకొక రోజు ఇంకొకటి, చివరకు మొన్న ఏం చర్చ పెట్టారు, ఆయన ప్రాణానికి ముప్పు ఉంది. ఎవరో నుంచి వైసీపీ నుంచి అంటే మొత్తం మీద వైసీపీకి లింక్ పెట్టాలి. ఆయన ఏదో అద్భుతాలు వీళ్ళు చెప్పేస్తారని భయపడిపోయి వీళ్ళు ఏమైనా వాళ్ళు చేసేవాళ్ళు. ఏం సంబంధం ఉంది వైసీపీ లీడర్స్ కి బోరుగడ్డ అనిల్కి? కాబట్టి చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళందరూ వైసీపీ అయిపోతారా? లేదా చంద్రబాబు నాయుడు విమర్శించిన వాళ్ళందరూ వైసీపీ అయిపోతారా? కాదు కదా. కాబట్టి వాళ్ళు వైసీపీ మెడకెట చూడదాం అనే దాంట్లో చేస్తున్నటువంటి తొందరపాటు చర్యలు ఇవన్నీ. అంతేకాదు, ఇంకోటి ఆడుదాం అవినీతిపై నిన్న క్వశ్చన్ అవర్లో కౌన్సిల్లోనూ అసెంబ్లీలోనూ వచ్చింది. అక్కడేం అవినీతి జరిగినట్టుగా వాళ్ళ మంత్రి గారు ఏం చెప్పలా. వెంటనే మరుసటి రోజు ఏసీబీ విచారణ అన్నారు. నిన్న ఇదే ఆంధ్రజ్యోతి వాళ్ళు మరి ఐఏఎస్లో పెళ్ళాలు భార్యలు స్టార్ హోటల్లో కౌంటర్లు పెట్టారని రాస్తే చంద్రబాబు గారి మనోభావం దెబ్బతినలా, ఐఏఎస్లు భార్యల మనోభావాలు దెబ్బతినలా, ఐఏఎస్లు ఐపీఎస్ల మనోభావాలు దెబ్బతినలా, వాళ్ళ మీద రెడ్ బుక్ లేదు, ఏం ఉండదు. మరి తప్పు అయితే ఆంధ్రజ్యోతి మీద కేసు పెట్టాలి కదా. తప్పు కాకపోతే అది కరెక్ట్ అయితే ఐఏఎస్ల భార్యల మీద రెడ్ బుక్ ప్రయోగించాలి కదా, సంబంధిత ఐఏఎస్ల మీద. మరి ఇప్పుడు ఇట్లాంటివి రాస్తున్నారు. ఈ రెడ్ బుక్ గోల అవ్వదా? ఈ రకంగా ఇట్లా రాయటానికి మీరు సమర్థిస్తారా? అట్లాగే సాక్షి ప్రకటనలకు సంబంధించి కూడా వచ్చింది వార్త. ఇవాళ డీటెయిల్గా వాళ్ళు అక్కడేం లేదని చెప్పారు, అయినా కూడా మళ్ళీ రేపు రాస్తారు. అంటే ఇక్కడ 2 పాయింట్లు. రోజా గారికి సంబంధించి వాళ్ళ ఆసక్తి, ఆమెను అరెస్ట్ చేసేవాళ్ళు. రోజా గారు బైరెడ్డి మీద కూడా ఇద్దరు ఆయన క్రీడల శాఖకి సంబంధించి షాప్ చైర్మన్ గా ఉన్నాడు. నాటి మంత్రి రోజా, షాప్ చైర్మన్ బైరెడ్డి.
ఇక్కడ ఇక్కడ ఒక కీలకమైన విషయం నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా రోజా గారి పరిచయం కాబట్టి ఆమెను అడిగాను, ఏంది రోజు అరెస్ట్ చేస్తున్నట్టు ఏం సంగతి అంటే, అసలు మా శాఖే నిర్వహించలేదు, రోజా గారి మంత్రిత్వ శాఖ ఆ 119 కోట్ల రూపాయల ప్రోగ్రామే నిర్వహించలేదు, రోడ్లు భవనాల శాఖ వాళ్ళు నిర్వహించారు. ఆ విషయం ఎవరికి తెలియదు ప్రపంచానికి, నాకే తెలియదు. కేరళ మంత్రి ఆమె కాబట్టి అనుకునేసాం. సమస్య ఏంటంటే ఎవరు శాఖ నిర్వహిస్తారు అక్కడ జరిగితే జరగచ్చు కదా. రోడ్లు భవనాల శాఖలు 119 కోట్లు కేటాయించారు కాబట్టి రోజా గారికి ఏ సమస్య లేదు. బట్ ఏంటంటే వాళ్ళ కోరిక రోజైనట్టని అరెస్ట్ చేయాలి. ఆ అరెస్ట్ కోసం వాళ్ళు వార్తలు విశ్లేషణ చేసేసి రోజు ఏడిపిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యేల మీద ఎంత ప్రభావం పడిందంటే, మమ్మల్ని ఎక్కడ పోయినా రోజైన అరెస్ట్ చేయమని అడుగుతున్నారండి, ఏమైందని మంత్రిని అడుగుతున్నాడు శాసన మండలిలో. అంటే వాళ్ళ కోరికని వార్తలకు ప్రజలు. రెండోది ప్రకటనలకు సంబంధించి ఈరోజు మంత్రి గారే ప్రకటించారు. ఇప్పుడు సాక్షి, ఈనాడు టాప్ పత్రికలుగా రాష్ట్రంలో ఉంటున్నాయి. దాన్ని పాటించింది వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు టాప్ 2 పత్రికలకి ఇస్తారు, లోయెస్ట్ పత్రికలకి ఇస్తారు. అది రూల్స్. దాన్ని యాజ్ ఈజ్ గా పాటించారు. కాబట్టి వాళ్ళు పాటించిన దాన్ని వదిలేసి మీరు ఇవ్వకుండా కేవలం ఒక పత్రిక అనుకూలంగా ఇచ్చేసి ఈరోజు సాక్షి మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈనాడుకి ఆ రోజు ఈనాడు చదవద్దని జగన్ గారు చెప్పారు, చూడొద్దని జగన్ గారు చెప్పారు. కానీ గవర్నమెంట్కి వచ్చేసరికి ఈనాటికి యాడ్లు ఇచ్చారు కదా, రూల్స్ పాటించాలి కదా. కానీ మనకు వచ్చేసరికి అందుకు భిన్నంగా ఉంటారు. ఇవన్నీ ఒకటి వాళ్ళ నోటు. దీని మీద కామెంట్ చేయండి సార్. మద్యం విక్రయాలపై సిట్ వేస్తే తాడేపల్లిలో రికార్డులు తగ్గదని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. మంత్రి అంటే అని ఉండొచ్చు. అంటే వీళ్ళ కోరిక అసలు నిజంగా అట్లా సాధ్యమవుతుంది? ఈ రోజుల్లో ఇంత కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళంత ఈ ప్రభుత్వం ఇంత వెనకబడిపోయిందా? ఫైల్ 2 రకాలు, ఫిజికల్ ఫైలు, కంప్యూటర్ ఫైల్ ఉంటుంది. అన్ని కంప్యూటర్ ఫైల్ ఈ తగలబెడినాడు ఉంటుంది కదా కంప్యూటర్ ఫైల్. రెండోది ఇవన్నీ వేసుకొని జగన్ గారి ఇంట్లో ఏం చేస్తాడు? అవన్నీ సాధ్యమైన ఇంట్లో జగన్ గారి ఇంట్లో పెట్టి వెళ్ళి కదా, అది ఎట్లా పెట్టుకుంటారు? కాబట్టి మినిమం లేదు. ఆడ ఏమన్నా జరిగింది దానికి జగన్ గారికి ఎట్టబుట్టి, నేను చెప్పాను అన్ని ఎట్టబుట్టి చేద్దాం, ఫైల్ తగిలింది జగన్ గారికి ఎట్టబుట్టి చేద్దాం. ఇవన్నీ ఒక అర్థం లేని ఆ రోజు గడిచిపోతే సహాలనే సమాచారం ఒక నోట్లు కట్టగా లెక్క వేసినారు కదా, ఆ మిషన్లు పెట్టి రోజు ఇదే లెక్కలు వేసుకున్నారు. ఈ నోట్లు అనేసి ఆన్లైన్ లో తీసుకోకుండా తీసుకుంటారు కదా, అవన్నీ లెక్కలు వేసుకుంటే లక్షల కోట్లు లెక్కలు కట్టుండాలి. అన్ని మిషన్లు కూడా రాసేయను, మిషన్లు మ్యాన్ ఎంతమంది ఉంటారని. ఆడ ఆఫీసులో అంతమంది పెట్టే చైర్లు కూడా లేవు. పాయింట్ ఏంటంటే ఒక విపరీత పోకడలతో ఏదో రాసేస్తే పోతుందనే ధోరణితో సార్ అది వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటారు. రేపు నిజాలు చెప్పినా నమ్మరనే విషయాన్ని ఇప్పుడు నేను ప్రత్యేకించి అబద్ధాలు వాస్తవాలను కాలం కూడా నడిపానండి కొంతకాలం పాటు ఎలక్షన్ ముందు. సరే అప్పుడు జనం పట్టించుకున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళే అంగీకరించాల్సి వస్తుంది, మేము రాసిన అబద్ధాలేనని చెప్పి అప్పుల మీద. కానీ ఇప్పుడు అప్పుల మీద ఇవాళ 9,000 కోట్లు మళ్ళీ వాళ్ళు అప్పు చేస్తున్నారంట ఏపీ ఎండిసి ద్వారా. మరి అది ఇప్పుడు వాస్తవం అర్థమవుతుంది కదా. అప్పుడు పంచడం కోసం, ఇప్పుడు అవసరం కోసం, అంతే తేడా. ఇప్పుడు అవసరం, అప్పుడు పంపకం. అప్పుడు మనంతా ఇచ్చలవిడి చేసేసినాం, ఇప్పుడు మాత్రం అవసరం కోసం అప్పు చేస్తున్నారు. అది అనివార్యంగా చేయాలి. 70,000 కోట్లు చేస్తే శ్రీలంక, 1,00,000 కోట్లు చేస్తే అవసరం. ఇది వ్యత్యాసం, అప్పటికి ఇప్పుడు వ్యత్యాసం. మనం ఏం చేద్దాం? మరి అన్యాయంగా వాళ్ళు. కానీ ఇప్పుడు అప్పుల మీద అసలు ఎక్కడ పేపర్లో వార్తలే రావట్లేదు, మీరు గమనించారా? వాళ్ళ దాంట్లో ఈనాడు మనకి ఇష్టం లేదు కదా, మనకి ఇష్టం లేదు కదా, అది రాయడం ఇష్టం లేదు కాబట్టి చెప్పరు. రైట్, ఓకే. రాంబాబు గారు వెస్ట్ గోదావరి నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. పురుషోత్తమ రెడ్డి గారికి, రాజీవ్ గారికి నమస్కారం. నమస్కారం. ఈ సూపర్ 6 అని చంద్రబాబు హామీ ఇచ్చి ఒక్క హామీ కూడా నిర్వహించుకోకుండా ఈ ఎదురు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని అచ్చేలు చేయలేదని చెప్తున్నారని. ఇప్పుడు ఇలా చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ లైవ్ లో దిశ యాప్ అసలు ఏమీ లేనట్టే చెప్తున్నారు. కొత్త దాన్ని కలరింగ్ చేసి వేరే యాప్ చూపిస్తున్నారండి. అవును, శక్తి యాప్ అని పేరు పెట్టి పేరు మారిస్తే మంది అయిపోయా. రైట్, రాజీవ్ గారి లైన్లోకి వచ్చారు. రాజీవ్ గారు చెప్పండి, ఈ ఇష్యూస్ మీద మాట్లాడాం కానీ ఇక మెయిన్ ఇష్యూకి వెళ్దాం. పోరుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాటు తేలుతోందా? రాజీవ్ సార్, ముందుగా మీకు పురుషోత్తమ రెడ్డి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికీ. సార్, ముందుగా ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం 2011 మార్చి 12న ఒక వ్యక్తిగా మొదలై ఈ రోజు మహాశక్తిగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రూపాంతరం చెందారు. ఆయన గురించి ఒక నిమిషం చెప్పి నేను తర్వాత యువత పోరు సబ్జెక్ట్ లోకి వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాటతోటి ఈ 14 ఏళ్లలో రాటు తేలేరా అనేది నా ప్రశ్న. 100% రాటు తేలాం. మా పార్టీ జనరల్ గా సమాజంలో మేము చూసినటువంటి రాజకీయాలు, మాకన్నా సీనియర్లు మా తాతల సమయంలో రాజకీయాలు చాలా కొంత నిజాయితీగా ఉండేవి. కానీ మా తరం మాకు తెలిసిన రాజకీయాలు ఏంటంటే, రాజకీయ పార్టీలైనా రాజకీయ నాయకులైనా ఇచ్చినటువంటి వాగ్దానాలని, చెప్పినటువంటి మాటల్ని మర్చిపోతారు, హామీలు నెరవేర్చరు. ఇది రాజకీయాల పట్ల
ప్రజలకు ఉండేటటువంటి ఒక చులకన భావన ఉండేది మా తరంలో. బట్ ఇచ్చిన మాట కోసం, చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆయన ఒకవైపు అధికారం, మరోవైపు డబ్బు, కేంద్ర మంత్రి పదవులు, అవసరమైతే పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి పదవులు ఒకవైపు ఉంటే, మరోవైపు 16 నెలల జైలు, కక్ష సాధింపు, ఈడీ, ఐటీ, సిబిఐ ఇటువంటివన్నీ ఇటుపక్క ఉంటే నువ్వు ఏ దారిని ఎంచుకుంటావు అంటే కష్టాలు వచ్చినా పర్వాలేదు తప్పితే ఇచ్చిన మాట కోసం నిలబడతాను, ఢిల్లీ పీఠాన్ని ఎదిరిస్తాను, పోరు బాటనే నా పందాగా మార్చుకుని పోరు బాటలో రాటు తేలుతూ ప్రతిపక్షం నుండి అధికార పార్టీకి వచ్చి ఈ రోజు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చినా సరే ప్రజల తరఫున పోరాటం కోసమే పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందింది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పార్టీగా, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రూపాంతరం చెందారు. కాబట్టి ఆయనకి, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సాక్షి టీవీ ఛానల్ వేదికగా హృదయపూర్వకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. ఇక యువత పోరు సబ్జెక్ట్ కు వస్తే, సార్ ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు విద్యార్థుల్ని, యువతని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చాక నైవంచనకు గురి చేసి 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుంది కూటమి ప్రభుత్వం. 5 త్రైమాసికాల నుండి ఫీజు రీఇంబర్స్మెంట్ గాని, వసతి దీవెన గాని ఇవ్వకుండా ఒక త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చొప్పున లెక్కేస్తే 5 త్రైమాసికాలకి 3500 కోట్లు, వసతి దీవెన బకాయిలు మరో 1100 కోట్లు, వెరసి 4600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు ఫీజులు కట్టలేక కాలేజీ గేట్ దగ్గర నుంచే వెనుదిరిగే పరిస్థితులు, హాల్ టికెట్లు రానేటువంటి పరిస్థితులు, పరీక్షలు రాసిన విద్యార్థులకేమో సర్టిఫికెట్లు రానటువంటి పరిస్థితులు, వాళ్ళందరూ చదువు కోసం బడి మెట్లో లేదా కాలేజీ మెట్లో ఎక్కే పరిస్థితి నుంచి ఈ రోజు పలుకు పారా పట్టి నెత్తిన తట్టబుట్ట పట్టుకుని మట్టి పనులకు విద్యార్థులు వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నాళ్ళు మేము వేచి చూసాం, వీళ్ళు మారుతారు, మార్పు వస్తుంది, విద్యార్థులకు అండగా తోడుగా ఉంటాదేమో కూటమి ప్రభుత్వం, అనేక హామీలు చెప్పారు కదా అని ఈ రోజు వరకు మేము వేచి చూసాం. కానీ ఇక వేచి చూసేది లేదు, సమయం లేదు మిత్రమా. సమరమా రణమా అన్న పద్ధతిలోనే విద్యార్థి లోకం ఈ రోజు రోడ్డెక్కుతుంది. యువత పోరు రాష్ట్రం మొత్తం ఒక హోరులా జరగబోతుంది. ఈ దెబ్బతో కూటమి ప్రభుత్వం బేజారవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు విద్యార్థుల యొక్క ఫీజు రీఇంబర్స్మెంట్, వసతివనే కాదు, నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు సార్. ఒక నిరుద్యోగుడికి 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కనీసం గతంలో గాని, మొన్న ఇచ్చినటువంటి లేటెస్ట్ బడ్జెట్ లో గాని ₹1 కేటాయించలేదు. సంవత్సరానికి 7200 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ లెక్కను చూస్తే ఈ 2 ఏళ్లలో సుమారు 70,000 పైచిలకు నిరుద్యోగ యువతకి ఈ యొక్క ప్రభుత్వం బకాయి పడిందని చెప్పక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో మరోపక్క మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ పేదింటి బిడ్డలు, బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, దళిత నిమ్న వర్గాల బిడ్డలందరూ కూడా డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి అనేటువంటి గొప్ప లక్ష్యంతో విద్యా వ్యవస్థలో గొప్ప గొప్ప సంస్కరణలు తెచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తెచ్చాడు. దాదాపు 5 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలోనే క్లాసులు, తరగతులు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితులు. మిగతా 90% నిర్మాణాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ మెడికల్ కాలేజీలు మాకొద్దు అంటూ నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం లేఖలు రాసి డాక్టర్లు కావాల్సినటువంటి కొన్ని వందల వేల మంది విద్యార్థుల్ని ఈ రోజు నడి రోడ్డు మీద నెట్టేసినటువంటి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం, యువత పోరు ద్వారా మెడికల్ కాలేజీలు తిరిగి పునరుద్ధరించాలి, ప్రభుత్వం నిర్వహించాలి, ప్రైవేట్ పరం చేయకూడదు, డబ్బుల కోసం విద్యను అమ్మే పరిస్థితి కాదు, ప్రతి పేద విద్యార్థికి కూడా విద్యను అందించాలి మెడికల్ కాలేజీల ద్వారా అని చెప్పి అవి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఒక డిమాండ్, నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలన్నటువంటిది రెండో డిమాండ్, అత్యధికంగా మరీ ముఖ్యంగా ఏదైతే ఫీజు రీఇంబర్స్మెంట్, వసతి దీవెన యొక్క బకాయిలు ఉన్నాయో వాటిని వెనువెంటనే చెల్లించాలనేటువంటి ఈ 3 డిమాండ్లతో ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వాడలో, ప్రతి పల్లెలో కూడా ఆ యొక్క జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగ యువత కదం తొక్కుతూ గాంధేయ మార్గంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆ యొక్క కలెక్టర్లకు వెళ్లి వినతి పత్రాలు అందజేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా యువతకి అండగా దండగా వారి కోసం ఎంత దూరమైనా పోరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాసుకున్నటువంటి నిరుద్యోగ యువతకి, విద్యార్థులకు తెలియజేస్తున్నాం సార్. రైట్. కృష్ణమూర్తి గారు, ఈస్ట్ గోదావరి. కృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. ఈ సబ్జెక్ట్ లో ఏది మీకు నచ్చితే దాన్ని మాట్లాడొచ్చు, అయితే అభ్యంతరకరంగా ఏ పదం వాడదు. యువత పోరికండి మాట్లాడండి. ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం కూడా అమలు చేయడండి, ఆయన చెప్పేది ఏది చేయడండి. ఆయన అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారా? ఏ పని కూడా చేయడండి, నెగిటివ్ గా ఉంటాయండి, అన్ని నెగిటివ్ అనండి. చెప్పేది మాత్రం ఒక్క పని మాత్రం కరెక్ట్ గా చేయడం. ఆయన అందరికి ఇచ్చేస్తారంటాడు, ఏం ఇవ్వకుండా వీళ్ళందరూ ఏం బాగుపడిపోయారండి, హామీలు ఇచ్చేస్తారు, నా మహిళల సాధికారత వచ్చింది,
ఈయన మీద ఈయన శిష్యులైన రేవంత్ రెడ్డి గారు బెటర్ అనిపిస్తుందండి తెలంగాణ వార్తలు చూస్తే. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఆయన చేసేది కదా మంచిగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు కనీసం ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఇవ్వాలి మనం హామీ ఇచ్చాం కదా అని. ఎక్కడేమో దాని భిన్నంగా అసలు ఇచ్చేసామన్న ఫీలింగ్ కల్పించడానికి ఏపీలో ప్రయత్నం చేస్తున్నట్టు. రైట్. రాయకూడదు కదండి. మనం ప్రజల నుంచి తప్పించుకున్నా ఏమంటే శ్రీనివాసరావు గారు, ప్రజల నుంచి తప్పించుకున్నా భగవంతుడైన వాయ ఒకడు ఉన్నాడు కదా. మరి చూద్దాం. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, వైసీపీ రాటు తేలుతోందా? కొమ్మిడి గారు, బేసిక్ ఈ రోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానమే ప్రారంభమే పుట్టుకే పోరాటాలతో. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి పోరాటాలతోనే ప్రారంభించారు. దాదాపు 10 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాటు పోరాటాలతో ప్రతికూల పరిస్థితులు. ఒక ముక్కలో చెప్పాలంటే పద్మవ్యూహంలో అర్జునుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తేడా? ఆయన సక్సెస్ కాలేకపోయాడు, ఈయన సక్సెస్ అయ్యాడు, అంతే తేడా. ఎందుకంటే ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు ప్రతిపక్షం. పార్టీ పెట్టక ముందుగానే 16 నెలలు జైలు, ఇంట్లో కేవలం మహిళలు. ఈ రకంగా పార్టీని నడుపుతూ ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఆయన అరెస్ట్ అయిన తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసులో రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఒకటి తప్ప అవినీతి ఆరోపణల కేసులు ఇన్ని ఉన్నా కూడా తట్టుకొని అవమానాల్ని భరిస్తూ ఒత్తిడిని భరిస్తూ 16 నెలలు జైల్లో ఉంటూ తన కుటుంబ సభ్యులతోనే పార్టీ నడుపుతూ ఆ తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చాడు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే జరిగిన ఎన్నికల్లో పార్టీని విజయవంతం. ఒక జైల్లో ఉంటూ ఆయన ఫోటోతో 18-17 దాకా గెలిచింది వైసీపీ. ఆ రోజు డిపాజిట్లు కోల్పోయినాయి ప్రతిపక్ష పార్టీలు. ఆ రకంగా సంచలనానికి జగన్మోహన్ రెడ్డి గారు కెరాప్ అడ్రస్ గా మారారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఒక యాంగిల్ బాగా ఎక్స్పోజ్ అయింది. ఆయన పోరాడతాడు, వీరాత్మంతో ఉంటాడు, రాటుదాల్తాడు, మాస్ లీడర్. కానీ ఆయనలో ఉన్న విజనరీ మాత్రం మసకబారిపోతుంది. అది లేవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో ఆయన చూపినట్టు విజనరీ పునాదులు ఖచ్చితంగా ఫ్యూచర్ కి చాలా మార్గంగా ఉంటుంది. ఈరోజు మెడికల్ కాలేజ్ చూడండి కొమ్మినేని గారు, పోర్టులు చూడండి, సీ పోర్టులు చూడండి, అదేవిధంగా ఇళ్ల పట్టాల విషయం చూడండి, చాలా విషయాలు. గ్రామ పరిపాలన, ఇంతకుముందు రాష్ట్ర కేంద్రం అంటే ఏది? అమరావతి, హైదరాబాద్, లేదా ఏది రాష్ట్రం ఉంటుంది. కానీ ఈ రోజు నా రాజధాని ఏదంటే చాలా మంది గ్రామాల్లో మా పక్కన ఉంటే సచివాలయం అంటారు. మెజారిటీ ప్రజల యొక్క కోరికల్ని, సమస్యల్ని తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి సచివాలయమే రాష్ట్ర సచివాలయంగా మరి జిల్లా కలెక్టరేట్, ఎంఆర్ఓ ఆఫీస్ తగ్గింది పనిలో ఆటనికి. ఆ రకంగా తను తీసుకున్న ఏ స్టెప్స్ కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే స్టెప్స్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీగా ప్రవర్తించాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే నేను చెప్పాను కదా, విమర్శలే ఎక్కువ, ఈ కోణం ఎక్స్పోజ్ కావట్లేదు. ఇప్పుడు రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెడుతూ ఆయన ఎక్స్పోజ్ అవుతున్నాడు. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి స్టెప్ రాజకీయాల్లో కానీ ఎక్కడ కానీ, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెడితే కొమ్మినేని గారు ఎవరైనా మేనిఫెస్టోని వీలైనంత వరకు ఎలక్షన్ లో తప్ప ఎలక్షన్ తర్వాత చూపిరు. ఆయన ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎలక్షన్ పోయేంత వరకు ఆ మేనిఫెస్టో పెట్టుకుని తిరిగినాడు. ఇది నా మేనిఫెస్టో, నేను చెప్పింది చేస్తున్నానని చెప్పి. ఆ రకంగా కొత్త రకమైన రాజకీయాలు ఆయన ప్రారంభించాడు. ఈరోజు ఫీజు పోరుకు సంబంధించి నిరుద్యోగం, ఈ రెండు చాలా కీలకమైనది. ఎందుకంటున్నానంటే ఈరోజు నిరుద్యోగం సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆ యువ లోపల నిరుద్యోగ భృతి ఇస్తాం. మీకు రాజశేఖర రెడ్డి గారు పాత వీడియో చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే డిమాండ్, ఇదే అప్పుడు 2000, ఇప్పుడు 3000 రూపాయలు తేడా అంతే. హామీలు ఇస్తారు, అమలు చేయరు. కానీ ఇప్పటి వరకు ఏమి ఇచ్చారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వితిన్ 4 months లో 1,30,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్. బహుశా నేను అనుకుంటున్నాను, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు ఉండొచ్చు సమాచారం. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక 5 years టెన్యూర్ లో 2 లక్షల పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం నాకు తెలిసి జగన్ గారిది అనుకుంటున్నాను. ఇక్కడ పురుషోత్తం గారు, దేశంలోనే ఒకే దెబ్బకి 1,25,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కేంద్ర ప్రభుత్వమే ఎప్పుడు ఇవ్వలేదు కదా. అది ఒక రికార్డు నిజానికి చెప్పాలండి. 4 months వితిన్ 4 months లో. అవును. అంటే చాలా మంది ఏం చేస్తారు, నాకు చాలా మంది చెప్తుంటారు, జగన్ గారు తప్పు చేసినాడు, సంవత్సరానికి ఒక 50,000 తీసుకుంటా ఉంటే ప్రతి సంవత్సరం పండగలా ఉండే. జగన్ గారు ఎట్లా ఆలోచించాడంటే, నా ప్రాధాన్యతలు 5 ఏళ్ళు ఏం చేయాలో అనుకున్నాడు, దానికంటూ ఒక సమాంతర ప్రభుత్వాన్ని నిర్మించాడు. ఉదాహరణకు గ్రామ సచివాలయ సిబ్బంది 1,30,000, వాలంటీర్లు ఒక 2 లక్షలు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో అంత సమాంతర ప్రభుత్వాన్ని నిర్ణయించి ప్రజలు తను అనుకున్న అజెండాను అమలు చేయడం కోసం 5 ఏళ్లు కష్టపడడం కోసం మొదటి 3 నెలలు చేసేవాళ్ళు కదా. ఎలక్షన్ అనే దానికన్నా తను చెప్పింది మొదటి రోజు నుంచి అమలు చేయాలి. పథకాలు కూడా చూడండి, చాలా మంది ఏమంటారంటే సంక్షేమ పథకాలు కూడా జగన్ గారు రావడం అన్ని అమలు ప్రారంభించాడు. ఇప్పుడు చంద్రబాబు గారు చూడు, ఈ సంవత్సరం 2 పథకాలు, రేపు సంవత్సరం 2 పథకాలు ఇచ్చేవాళ్ళు, ఇటకా చేసుకొని పోవాలంటుంటారు. జగన్ గారు ఏం చేశారంటే అది భిన్నంగా తాను మొదట అధికారంకి వచ్చిన రోజు నుంచి ఎండ్ పాయింట్ వరకు ఒకే పరిపాలన పద్ధతి. దీనివల్ల ఆయన రాజకీయంగా కొంత నష్టపోయిండొచ్చు, కానీ ఒక మంచి మార్గాన్ని అయితే నిర్దేశించారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ లో కానీ, నిరుద్యోగ విషయంలో కానీ, పారిశ్రామిక విధానంలో కానీ,
పోర్టుల నిర్మాణంలో కానీ మెడికల్ కాలేజ్ ఎంత దూరదృష్టి. జగన్ గారు కొన్ని విషయాల్లో కుమ్మేణి గారు ఆయన బిజినెస్ మ్యాన్ గా కావడం దీనికి ఉపయోగపడవచ్చు. కేంద్రం ప్రపంచం ఏం ఆలోచిస్తుందో ఒక ఆలోచించి తనకు అనుగుణంగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉంటాడు. ఉదాహరణకు ఇళ్ల పట్టాలు ఉంది. కేంద్రం దేశవ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. దీన్ని అందిపుచ్చుకుందాం అని నిర్ణయించుకున్నాడు. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేశాడు. 20 లక్షలు కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇచ్చే పరిస్థితిని సృష్టించాడు. మెడికల్ కాలేజీలు పెద్ద ఎత్తున మెడికల్ విద్యను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటా ఉంది గమనించుకొని 17 మెడికల్ కాలేజీలు ప్రతి నియోజకవర్గంలో పెట్టే ప్రయత్నం. అంటే దాన్ని అందుకోవడం ఈ ప్రభుత్వం దాన్ని అందుకోకుండా చెతికిల పడింది. అంటే ఏ పాయింట్ అప్పుడు ఇప్పుడు ఉదాహరణకు విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ సంబంధించి సోలార్ సెకీతో ఒప్పందం చేసుకోవడం, ఆ రోజు చేసుకోవడం వల్ల ప్రారంభంలో చేసుకోవడం వల్ల ఈ ట్రాన్స్మిషన్ ఛార్జీలు మనకు మినహాయింపు వచ్చేసినాయి. అంటే కేంద్రం ఏం ఆలోచిస్తుంది, ప్రపంచం ఏం ఆలోచిస్తుంది, ముందే ఒక అడుగు వేసుకుంటే దాన్ని అందిపుచ్చుకుందాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి చాలా లిమిట్ ఉంటాయి. దేశం ప్రపంచం అంతా శాసించలేదు. దేశం ప్రపంచంలో జరుగుతున్న విషయాలని తను అందిపుచ్చుకోవడం కోసం ఒక ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాను. కరోనా విషయంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్, సహజీవనం చేయాల్సిందే, 2 పారాసిటమాల్ చాలు అన్నారు. ఇంత ధైర్యం ఎవరు చేస్తారు? సులకనైనాడు ఫస్ట్ లో నిజానికైనా, తర్వాత ఐక్యరాజ్య సమితి WHO అని అది చెప్పింది. ఇంతకు మించిన మార్గం లేదు, మనం ఆచరణ నిర్వహింది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్మిన విషయాన్ని ఎవరేమనుకున్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న వయసులో మాస్ లీడర్కి వెళ్ళారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చాలా తక్కువ వయసులో చరిత్రను సృష్టించింది, ఒక విజయవంతంగా ముందుకెళ్తుంది. ఈ ప్రతిపక్ష పాత్రను కూడా నిర్మాణాత్మకంగా పోషించి వాళ్ళకి అనుగుణంగా ముందుకెళ్ళాలి. ఈ యువత ఫీజులో కూడా పోరులో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి కుమ్మేణి గారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ ఫీజులు చెల్లించే విషయంలో. ఈరోజు పరీక్షల దగ్గర సమయంలో వాళ్ళకి హాల్ టికెట్ లిపితో మానసిక పరిస్థితి. పరీక్షలు ఎవరైనా ఫ్రీగా చదువుకోవాలి, ఫ్రీగా పోయి పరీక్షాలి. ప్రతి విద్యార్థి నాకు హాల్ టికెట్ ఇస్తారా ఈ అనుకునే పరిస్థితి. నాకు తెలిసి కొన్ని 25% ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడిపోయినాయి రాష్ట్రంలో. పెద్ద 5,000 6,000 స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు సర్దుకుంటున్నారు కానీ వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు కట్టరు. హాల్ టికెట్ లేకపోతే ఇబ్బంది, కాలేజీలో మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం సీరియస్ కాలేజ్ నేను అనుకుంటున్నాను. ఈ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే కొంత స్వల్పంగా రిలీఫ్ ఇచ్చినారు. ఈ రోజు ధర్నాతో మరింత రిలీఫ్ వస్తుందని, ఇట్లాంటి పోరాటాలు చేయడం ద్వారా ప్రజలకు కూడా మంచిగా జరుగుతుంది. రైట్, బాగా చెప్పారు. నిజానికి ఆయన నా ఉద్దేశం అయితే 2019 అధికారంలోకి రావడానికి ముందు ఆయన పోరుబాటే, 2019 నుంచి 24 వరకు కూడా ఆయా వ్యవస్థలతోటి ఎంత పోరాటం చేశారన్నది మనకి తెలిసి, నా ఉద్దేశం అయితే అప్పుడు పోరుబాటే, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పోరుబాటుకే వెళ్ళాక తప్పని పరిస్థితి. అంటే వ్యవస్థలు ప్రతిపక్షం చేతిలో ఉండటం అనేది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఏ వ్యవస్థ చూసినా ఆయనకి వ్యతిరేకంగానే పనిచేసినాయి. ఆ రోజుల్లో వాళ్ళ మేనేజ్మెంట్కే ఈయన పోరాటం చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అదే పోరాటాన్ని ఇప్పుడు ప్రజల పక్షాన్ని చేయాల్సిన పరిస్థితిలో జగన్ గారు ఉన్నారనుకోవాలి. హత్య రాజకీయాలకు మరకలేదంటున్న చంద్రబాబు, అట్లాగే రెడ్ బుక్ అరాచకాలకు హైకోర్టు బ్రేక్. ఈ రెండింటి మీద వెళ్ళటానికి ముందుగా డబ్బులని అమరావతి రాజధాని కోసమేనా? ఓ పక్క 9,000 కోట్ల అప్పు, మరోవైపు మొత్తం 60,000 కోట్ల అమౌంట్ అమరావతిలో పెడతారట. పురుషోత్తం రెడ్డి గారు, మీరు సమర్థిస్తారా ఈ పరిస్థితిని? మరోవైపు పేదల ఇళ్ల స్థలాలని వెనక్కి తీసేసుకుంటారట. అమరావతికి సంబంధించి 2 అంశాలు. నిన్న ఎంపీ గురుమూర్తి గారు పార్లమెంట్ అడిగిన ప్రశ్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తేట తెల్లంగా 2 చెప్పేసింది. ఏదైతే ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తుందో దాంట్లో 10% తప్ప మేమేమి చేయము. విభజన చట్టం ప్రకారం ఏదో ఇస్తారని మనం ఊహించుకున్నాం. నేను కూడా ఊహించుకున్నా, అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళు కడతారని. ఆల్రెడీ 2,500 కోట్లు ఇచ్చాం, అదే సర్దుకోండి అని చెప్పి. అంటే ఇచ్చేసాం, ఇంకేమి ఇవ్వరు. ఏదైనా ఇస్తే అప్పులు ఇస్తే దానికి ఏదైనా షూరిటీ ఇస్తారు. అసలు షూరిటీ, అప్పు కూడా ఎవరు, అప్పులు షూరిటీ ఇస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం తెలిసి ఇప్పుడు 62,000 కోట్లు ఎంతో టెండర్లు వేస్తున్నాం. కొమ్మినేని గారు, మన ఆదాయం ఎంత కొమ్మినేని గారు? అమరావతికి కేటాయించింది 6,000 కోట్లు బడ్జెట్ లో. ఈ ఇయర్ మొత్తం 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తుంది. మొత్తం ఎంత 21,000 కోట్లు అనుకుందాం. 62,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచేసి ఎంతకాలం పెట్టాలని? అంటే టెండర్లు ఇట్లా పిలుచుకుంటా పోతుంటే దాని అర్థం ఏంటో మనకు అర్థం కాదు. రెండో అంశం, ఈ రోజు 62,000 కోట్లు అంటే ఇంకా 52,000 కోట్లు అప్పు చేయబోతారు రాజధాని పేరుతో అర్థమవుతుంది. మళ్ళీ ఇంకో పక్క సెల్ఫ్ సఫిషియెంట్. మీరు రాజధాని నిర్మించుకోండి, ఎవరికైనా అభ్యంతరం లేదు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా చేసుకోండి, అన్ని అన్నయ్య పెట్టుకోండి, భిన్నాభిప్రాయాలు ఎల్లున్నా కూడా. కానీ ఈ తరహాగా అప్పులే చేసుకుంటూ ఒక పక్క ప్రజలకేమో సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటారు, ఇంకోటి అప్పులు చేస్తారు. ఎట్లా పోనీ అప్పుడేం చేసి CRDA వాళ్ళకే ఒప్పందం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అస్యూరెన్స్ ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అస్యూరెన్స్ ఏంటంటే మేము కడతామనే కదా అర్థం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని మీరు అంటున్నట్టు దానికి తర్వాత ఎప్పుడో భూములు అమ్ముతాం, దాంతో అన్ని తీరిపోతాయి అంటున్నాడు నారాయణ గారు. అది నమ్మొచ్చా? నేనేమంటున్నానంటే భూములు వాళ్ళ ఉద్దేశం అదే, 30,000 ఎకరాలు మిగులుతాయి, దాంట్లో 10,000 ఎకరాలు అమ్ముకోవచ్చు, 1,00,000 కోట్లు వస్తాయని లెక్క. ఎప్పుడు అంతవరకు కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఫ్లాట్లు అమ్మరు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 60,000 కోట్లు పెడితే సంవత్సరానికి ఎంత కట్టాలి మనం? సంవత్సరానికి రేపు అమ్ముతామో తెలియదు. ఇన్ని పరిమితులు దానికి ఉన్నాయి, కానీ వాళ్ళు అదే ప్రయోగం చేస్తారు, ఇంకా అధికారం ఉంది చేస్తున్నారు.
రెండో విషయం ఆడ ఈ కోర్టు వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు పోసాని మురళీకృష్ణ దాని మీద మళ్ళీ వెళ్దాం ఎలాంటి సార్, దాని మీద మళ్ళీ సపరేట్గా వెళ్దాం. రాజు, మీరు కూడా ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడతారా ఈ అప్పులు రాజధాని మీద? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు కూడా మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం అంటే అప్పుడు ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు అటువంటి కరోనా గాని ఇంకోటి కానీ ప్రపంచ పెద్ద పెద్ద దేశాలే ప్రపంచంలో అన్ని అప్పులు చేసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అప్పునేమో భూతద్దంలో పెట్టి చూపించి అప్పులు రాష్ట్రంగా మార్చారు, సర్వనాశనం అయిపోతుంది అన్నారు. వీళ్ళు అప్పులు చేస్తే రాష్ట్రం ఏమైనా స్వర్గంగా మారింది అన్నటువంటి ప్రశ్న రోజు వస్తుంది. ప్రతిరోజు అప్పు చేస్తున్నారు, ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అమరావతి పేరు చెప్పి నిధులు కేటాయించామన్నారు, కానీ పార్లమెంట్ లో చెప్పారు కదా ఇవేమి నిధులు కేటాయింపు కాదు, ఇవన్నీ కూడా అప్పే, మీరు వడ్డీ కట్టాలి, తర్వాత అప్పులు కూడా తిరిగి చెల్లించాలి అని చెప్పి వెరీ క్లియర్. కాకపోతే ఇప్పుడు మేము అడుగుతుంది ఒకటే సార్, నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని సార్. మా ప్రాంతం అత్యధిక తెలంగాణ కన్నా అత్యధికంగా వెనకబడినటువంటి ప్రాంతం మా ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈ రోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, మేము కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా, మేము మా స్వెట్ అండ్ బ్లడ్ ని చిందించి ఇక్కడ ట్యాక్సులు కట్టి ప్రభుత్వానికి ఇస్తుంటే ఆ డబ్బంతా తీసుకెళ్లి ఒకే దగ్గర కేంద్రీకృతం చేస్తే రేపు ఉదయం ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంతలా ఒకే దగ్గర కేంద్రీకరిస్తున్నారు? ఎవడు బాబు గారు సొమ్మని చెప్పి తీసుకెళ్లి అమరావతి మొత్తంలోనే పెడుతున్నారు. మీరు అమరావతిని పెట్టండి, అలాగే మిగతా ప్రాంతాల్లో. ఉత్తరాంధ్రలో ఏం కేటాయించారండి? ₹1 ఉత్తరాంధ్రకి ఏంటండి పెట్టింది కూటమి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారంటే మేము బోల్డ్ చెప్పుకుంటాం. పోర్టు పెట్టాడు, మెడికల్ కాలేజీలు పెట్టాడు, లేదంటే చాలా చేశాడు ఉత్తరాంధ్ర కోసం. ఏం చేసింది కూటమి ప్రభుత్వం? ఒకటి, అమరావతి పేరు చెప్పి డబ్బులు దున్నేయడానికో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకో చేస్తారు. నిజంగా అక్కడ అమరావతి ప్రాంతంలో కూడా చేసేది ఏమీ లేదు, కేవలం మసిపూసి మారడిగా చేసి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు తప్పితే ఈ డబ్బులన్నీ వాళ్ళ జోబులు నింపుకోవడానికి, కాంట్రాక్టులు టెండర్ల పేరు చెప్పి వాళ్ళు అవినీతి చేయడానికి తప్ప ఇంకోటి కాదు. ఒకటి. ఇక రెండు, ఒక నిమిషం సార్, ఇందాక మొదట్లో మీరు దిశ యాప్ గురించి ఒకటిని ఇంకో దాని గురించి అడిగారు. నేను ఒకటే చెప్తాను, దిశ యాప్ పేరు మారిస్తేనో, స్కూల్ యూనిఫామ్లు రంగు మారిస్తేనో, చేసింది ఎవడో మర్చిపోతాడో అని వీళ్ళు అనుకుంటే వీళ్ళని మించిన అవివేకులు ఉండరు. దిశ యాప్ ఈ రోజు మీరు శక్తి యాప్ అని పెట్టుకోవచ్చు పేరు, బట్ అది దిశ యాప్ గా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది. ఒక ఇన్సిడెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది పెట్టి కొన్ని వేల మంది ఆడపడుచుల ప్రాణాలని, మానాన్ని రక్షించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అదే విధంగా పిల్లలకి మీరున్నప్పుడు చినిగిపోయిన బట్టలు, పగిలిపోయిన షూలు, పనికిరాని బ్యాగులు ఉంటుంటే అవన్నీ కూడా మార్చి ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా బడికి వెళ్తుంటే గవర్నమెంట్ స్కూలా కార్పొరేట్ స్కూల్ అనే పద్ధతిలో తీర్చిదిద్దాడు ఆయన. కానీ ఈ రోజు మీకు అక్కసు, ఆయన చేసినటువంటి మంచి ప్రజల్లో ఉండిపోతే మీ ప్రభుత్వానికి మంచి పేరు రాదని అక్కస్తో స్కూల్ యూనిఫామ్లు రంగులు మార్చేసి ఈ యాప్ల పేర్లు మార్చేస్తే ఇదేమి ప్రజలు మర్చిపోరు. మీ యొక్క ఏమంటారు అదేంటే మీ యొక్క ఆనందానికో మానసిక వేదనకో మీరు సమాధానంగా పెట్టుకోవచ్చు తప్పితే ప్రజలు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని గుర్తు పెట్టుకుంటారు. రైట్. స్వామి గారు వెస్ట్ గోదావరి నుంచి. స్వామి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు చేసేయండి మంచి చేశారండి ఆయన. అవును, జగన్మోహన్ రెడ్డి గారు చేసేయండి మంచి. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇది ఏమి చేయరు, చేశాను గొప్పలు చెప్తారు. అన్ని మీడియాలో అంతా చేసాం అనే గొప్పలు చెప్పుకుంటారు. చేసేది ₹100 పని ఉండదండి ఊరికి, ₹100 పని ఉండదు, ఏమి చేయరండి. ఇంకోటి ఈయన రోజుగా యాక్షన్ వేస్తా ఉంటారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు రోజుగా యాక్షన్ ఏమో ఏ యాక్షన్ వేస్తున్నారు, జంజి వేసుకుంటారు. జంజి మరి మా కాపులు అది ఆ గొడవ మనకెందుకు, అది ఏదో మామూలుగా అక్కడ ఏదో సంప్రదాయం కోసం వేసుకుని ఉంటాడులే, కానీ ఆ గొడవ మనకెందుకు, ఆ జంజాలు గొడవ అంతా. రైట్. కేశవరెడ్డి గారు గురజాల. కేశవరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. అందరికి సాక్షి ప్రేక్షకులకి నమస్కారం, మాట్లాడండి. ఫీజులు ఇప్పుడు కాలేజీలో పిల్లలు చదువుకునే వాళ్ళకి ఫీజులు ఇప్పటి ఇంకా ఆయన ఎవరిని డెవలప్ చేస్తాడండి? ఆయన రాజధాని డెవలప్ చేస్తాడా? సరిపోయింది. ఆల్రెడీ 60,000 కోట్లు టెండర్లు పిలిచారంటే వాటిలో 36,000 కోట్లకి ఏదో ఆమోదం వచ్చిందంటే చాలా అన్ని వేల కోట్లతో అక్కడ అంతా కలిపి 10 గ్రామాలు 29 గ్రామాలు అయినా కూడా 29 గ్రామాల్లో కూడా టోటల్గా ఉండకపోవచ్చు. మరి మొన్న నిమ్మల రామారెడ్డి గారి స్టేట్మెంట్ చూశారు, 4,000 కోట్లు కావాలి వెలుగొండకని. మరి ఇన్ని వేల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టేటప్పుడు అటువంటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఎక్కువ ప్రయోజనం కదా. సరే, అయినా కూడా రియల్ ఎస్టేట్ లాభాలు, రియల్ ఎస్టేట్ వెంచర్ చూసినప్పుడు మనం ఏం మాట్లాడతాం మిత్రమా. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాలు మరకలేదని చంద్రబాబు గారు అంటున్నారు. మరోవైపు హైకోర్టు రెడ్ బుక్ అరాచకాలకు హైకోర్టు బ్రేక్ వేసిందని నేను హెడ్డింగ్ పెట్టాను. మీరు ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. మొట్టమొదటిగా హైకోర్టు తీసిన తీర్పు కానీ ఇప్పుడు పోసాని గారికి వచ్చిన బెయిల్ ఫ్యూచర్ లో అందరికి ఇదే జరుగుతుంది. అవుతు శ్రీధర్ రెడ్డి ఇష్యూ మీద గట్టి కామెంట్ చేసినట్లుందండి.
బేసిక్ గా ఏమవుతుందంటే కొమ్మినేని గారు, మనకు యాక్ట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసు అయితే 60 రోజుల్లో బెయిల్ రావాలి. 7 సంవత్సరాలు పైబడి ఉంటే 90 రోజుల్లో బెయిల్ రావాలి. ఇది చట్టం. కాబట్టి బెయిల్ ఎక్కువ రోజులు మనం జైల్లో పెట్టాలనే కోరికతో ఏం చేస్తున్నారు, కేసుల మీద కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. అంటే మల్టిపుల్ కేసులు పెట్టారు. అంటే ఈ కేసులో బెయిల్ వచ్చేస్తే ఇంకో కేసులో బెయిల్, ఇది ఎక్కువ రోజులు జైల్లో ఉంచమని. దీనికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. మీరు ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తి పైన మల్టిపుల్ కేసులు మల్టిపుల్ స్టేషన్ లో ఉంటే ఒకే చోట విచారించి పీటీ వారెంట్లతో చేయండి అని చెప్పింది. వీళ్ళు పీటీ వారెంట్లు ఎప్పుడు జారీ చేస్తారంటే 50 రోజులు అయిన తర్వాత జారీ చేస్తారు, అంటే బెయిల్ వచ్చే సమయంలో ఇంకో కేసులో. దీనికి సుప్రీంకోర్టే కాదు, మన తెలంగాణ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. జస్టిస్ లక్ష్మణ్ గారు తీర్మాన్ మల్లన్ పైన తెలంగాణ అంతా కేసులు పెడతా ఉన్నప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు డీజీపీ గారు. మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా పోతున్నారు, ఎన్ని కేసులున్నా పీటీ వారెంట్లు జారీ చేసుకొని మీరు ముందుకెళ్ళండి అని చెప్పింది. దానికి భిన్నంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే సిస్టమ్. మీరు పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేస్తారా, ఎవరిని అరెస్ట్ చేసుకోండి, చట్టం ప్రకారం చేసుకోండి, చట్టపరం యాక్ట్ చేయండి. కాకపోతే మల్టిపుల్ కేసు ఎందుకు పెడుతున్నారు, ఎక్కువ రోజులు జైలు మనకు కోరికలు బట్టి శిక్ష ఉండకూడదు. తప్పు నేరం ఏమిటి, అంబటి రాంబాబు గారు ఓపెన్ గా చెప్పారు కదా, పోసాని మురళీకృష్ణ మీరు ఏమి నేరం చేసి ఉంటారో ఆ నేరానికే మీరు చట్టపరంగా చేసుకుని మాకేం అభ్యంతరం, మీ పట్ల అట్లే ఉండని చెప్పినాడు. అంత ఓపెన్ గా ముందుకు వచ్చాడు. నేను అదే చెప్తున్నాను, పోసాని గారైనా ఇంకొకరైనా తప్పు ఏం చేశారో ఆ తప్పుకు సంబంధించినటువంటి చట్ట ప్రకారం యాక్ట్ చేసుకోండి తప్ప అందుకు భిన్నంగా చేస్తే చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు మన కోరిక ఉంది, ఎక్కువ రోజులు ఆయన జైల్లో పెట్టాలి, ఎక్కువ రోజులు అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. మీ కోరికను బట్టి కాదు కదా యాక్ట్ చేయాల్సింది, చట్టం ప్రకారం యాక్ట్ చేయండి. తప్పు చేసి తప్ప అది చేయలేదు కాబట్టి ఈరోజు హైకోర్టు సీరియస్ అయింది. వైసీపీ కూడా తీర్మానం మళ్ళీ ఇచ్చిన హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఎఫెక్టివ్ గా తీసుకెళ్లగలిగితే అన్ని తీర్పులు కూడా ఇట్లే ఉంటాయి. ఇది కేసుకు సంబంధించి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నేరాలు ఎవరు అన్నారు, ఇప్పుడు ఆయన నేరాలు చేసినారని ఎవరు అనలేదు. ఆయనకైనా ఎందుకు చెప్పుకోవడం అని నా పాయింట్. ఇప్పుడు ఎవరు ఆయన నువ్వు నేరాలు చేసినావు నీ చరిత్ర అంతా ఎవరు అనలేదు కదా. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. మీరు సందర్భం లేనప్పుడు నేను నేరాలు చేయలేదంటే ఇంకోనో చేశారని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాడా. కాబట్టి చేస్తే ఉందంటే వైసీపీ ఏముంటుంది, ఆ నేరం ఏంటి ఈ నేరం ఏంటి మాట్లాడుతుంది. దీనికి లాభమా అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా చోగండర్ రామజోగి గారు రాసిన పుస్తకం గుర్తుకొస్తుంది కదా, రంగా హత్య వాళ్ళు ఈయన సాక్షి వాళ్ళు అయిన రాసుకున్నారు కదా. దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తకం రాసి ఆయన ఆవిష్కరించారు. అది చేయకుండా ఉంటే పాత పుస్తకం ఎవరికి గుర్తురాదు. అవును, సమస్య ఏంటంటే ఆ పని చెప్తే పాత పుస్తకం రాదు. ఎవరు చెప్పడు, పాత పుస్తకం అంత గొప్పగా రాసేసి రెండో పుస్తకాన్ని ఆయనే పిలిస్తే ఏమవుతుందంటే పాత పుస్తకం అని అందరూ చర్చ పెడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరి రాజకీయ జీవితం వాళ్ళకు అంది చర్చిన పుస్తకమే. కాబట్టి గతానికి వద్దు, వర్తమానంలో ఉండండి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆయనకి మంచిది, రాష్ట్రానికి మంచిది. కరెక్ట్. అంటే వాళ్ళిద్దరు కలిసిపోయారు. కానీ దగ్గుబాటి గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ సలహా ఇచ్చుండొచ్చు కదా, మరి రెడ్ బుక్ గోలేందా ఈ రకంగా అరాచకాలు చేయమాకండి అని చెప్పుంటే, అట్లాగే కనపడిన వాళ్ళందరినీ జైల్లో పెట్టు ఇట్లా చేయమాకండి చెప్పుంటే దగ్గుబాటి గారికి విలువ వచ్చేది, వెంకయ్యనాయుడు గారికి విలువ వచ్చేది. విచిత్రంగా వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ఆశ్చర్యంగా సోషల్ మీడియా మీద వాటి మీద మాట్లాడి తెలుగుదేశం వాళ్ళ బూతులు ఆయనకి మరి ఎట్లా వినపడలేదో, మరి లేకపోతే శ్రవణానందంగా వినపడినాయో, నాకైతే ఆయన మీద చాలా గౌరవం. కానీ ఇట్లా మాట్లాడేదేంటి, ఇంత మరి చంద్రబాబు గారిని పొగడాలా అని నాకు, పొగిడితే పొగుడు కానీ అర్థవంతంగా పొగడాలి కదా అని నాకు అనిపించింది. దగ్గుబాటి గారు అయితే మరీ అంత సరెండర్ అవ్వాలా అనిపించింది. సరే వాళ్ళ ఇష్టం అనుకోండి. రైట్. విజయబాబు గారు మరో ప్రముఖులు చెప్పండి. ఉమే గారు, రెడ్ బుక్ నేను సూటిగా చెప్పాలంటే లోకేష్ గారి రాజకీయ జీవితానికి రెడ్ సిగ్నల్ అవుతుంది. ఆయన అర్థం చేసుకుంటాడు లేదు. ఎందుకంటే ఒక నాయకుడు చరిత్ర గతం మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు గారి మీద ఎన్ని విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు అనగానే ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక హైటెక్ సిటీ, పాత్రలు పక్కన పెట్టేద్దాం. రాజశేఖర రెడ్డి అనగానే ఒక జలయజ్ఞం, పేదల పక్షపాతి. జగన్ గారు అనగానే సంక్షేమ పథకాలు, ఇవన్నీ వస్తాయి. లోకేష్ అనగానే గుర్తు ఏమి రావాలి? రెడ్ బుక్. మీరు ఒక వయసు ఇంకా 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలి ఆయన. కానీ మనం చేసే చరిత్రలో చేసే పునాది అనేది జీవితకాలం. చంద్రబాబు గారి ఈ రోజు కూడా హైటెక్ సిటీ గుర్తుంది, అడ్మినిస్ట్రేటర్ గా గుర్తుంది. అందులో 2014 గెలిపించింది ఆయన. బట్ లోకేష్ గారు ఇప్పటికైనా మీరు రెడ్ బుక్ ని మీరు రెడ్ సిగ్నల్ గా మార్చుకోవద్దండి. అది మీ రాజకీయ ఉద్యానం, ఎవరు సలహాలు ఇస్తారు మీకు తెలియదు కానీ దాన్ని మార్చుకోండి. ఇదే పరిస్థితిలో ఉన్నట్లేదండి ఆయన. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారా అంటే ప్రజలు ఇస్తారని చెబుతున్నాడు. మరి అది ఎట్లా, ఏ రకంగా ఇస్తారో ఏం పాడో. అదేగాక ఇది నాగుబాము లాంటిది ఈ రెడ్ బుక్ అనేది. కొందరైతే వైసీపీ వాళ్ళు, మన రాజీవ్ కానీ వెంకటరెడ్డి కానీ వీళ్ళంతా పిచ్చికొక్కని ప్రచారం చేస్తున్నారు రెడ్ బుక్ అనేది. అయినా కూడా వాళ్ళు మనబోటి వాళ్ళు నాగుబాబయ్య అది నిన్ను కూడా కరిసే ప్రమాదం ఉంటుంది, కాటేసే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త అని చెబుతున్నావు. నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావు కదా, కాస్త మంచి పేరు తెచ్చుకోమంటే ఆయనేమో దీనికే పరిమితం ఉంటుంది. మరో ప్రముఖుడు విజయబాబు గారు లైన్లో ఉన్నారు. విజయబాబు గారు నమస్కారం, మాట్లాడండి. మీరు కూడా ఆ మధ్య ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు కొంత ఫలితం వచ్చినట్టుగా అనిపిస్తోందా?
ఖచ్చితంగా నాకు అదే చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి ఏంటంటే జరుగుతున్న అరాచకం, జరగబోతున్నటువంటి అరాచకాన్ని ఒక న్యాయవాదిగా ముందే గమనించినటువంటి నేను ఆ రోజున కేసు ఇస్తే అయితే రిట్కి వెళ్లాల్సింది, సరే సాంకేతిక కారణాల వల్ల మొత్తంగా ఇదవ్వలేదు. కాకపోతే న్యాయస్థానం ఇప్పుడు కళ్ళు తెరిచింది. డెఫినెట్ గా అత్యద్భుతమైనటువంటి ఇది చేసింది. డెఫినెట్ గా ఈ దేశంలో ఎప్పటికైనా సరే న్యాయ వ్యవస్థ అనేది ఉన్నప్పుడు అరాచకవాదుల రాజకీయ ముసుగులో కానీ మరో ముసుగులో కానీ వాళ్ళ ఇష్టారాజ్యం కింద ప్రజలు ఇచ్చినటువంటి దీన్ని చెలరేగిపోయి వ్యవహరిస్తామనంటే కోర్టు వాతలు పెడుతుందనే దాన్ని వాళ్ళ ముఖ్యంగా ప్రత్యేకించి అవుతు శ్రీధర్ రెడ్డి గారి విషయంలో కానీ లేదంటే మిగతా దీంట్లో కానీ నిన్న చేసినటువంటి కామెంట్స్ చూసుకున్నట్లయితే ఇది డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని ప్రత్యేకించి న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్ రావు గారిని, జస్టిస్ పొమ్మజాడల మన్మథరావు గారి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి ఈ తీర్పు ఒక మోడలు. తర్వాత పోలీసులు ఎక్కడైనా సరే తమ కర్తవ్యాన్ని తాము చిత్తశుద్ధితో వ్యవహరిస్తే బాగుంటుందో తప్ప కేవలం రాజకీయ అధికారుల యొక్క రాజకీయ నాయకుల యొక్క దీనికోసం వాళ్ళు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. మ్యాజిస్ట్రేట్స్ కూడా చాలా స్పష్టంగానండి హైకోర్టు ఇచ్చినట్టు ఏంటంటే చాలా చోట్ల ఏం పర్వాలేదు అని మ్యాజిస్ట్రేట్స్ కొన్ని చోట్ల ఎలా ఉంటారంటే పోలీసులకి వాళ్ళకి అక్కడ స్థానికంగా ఉండేటువంటి దీంట్లో అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అంతే తప్ప వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించలేదు. ఈ విషయాన్ని ఈ రోజున హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా గమనించింది. కాబట్టి ఇకనైనా కూడా వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటే బాగుంటుంది అనేది ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఇది. ఎప్పటికీ కూడా పౌర హక్కులని ఎవరైతే ఇందా మీరు వెంకయ్యనాయుడు గారి గురించి కూడా మాట్లాడారు. వెంకయ్యనాయుడు గారు ఏ పౌర హక్కుల కోసం అయితే పోరాడి ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళి ఆయన నాయకుడిగా ఎదిగారు. ఆయన ఇప్పుడు అదే ఎమర్జెన్సీ సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. అది ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితి. బట్ ఓవరాల్ గా అయితే ఏంటంటే హైకోర్టు వారికి మనం ఖచ్చితంగా మీడియా తరఫున అభినందనలు తెలియజేస్తున్నామండి. అభినందనలు. నాబోటి వాళ్ళం అయితే మీరంటే లాయర్లు కాబట్టి మాబోటి వాళ్ళం అయితే నమస్కారం కూడా చెప్తాం. అయ్యా మీరు పౌరుల హక్కుల్ని కాపాడినందుకు ఆ గౌరవ న్యాయమూర్తులకి దండం పెడుతున్నాము బాబు అని చెబుతున్నాం అంతే. రైట్, థ్యాంక్ యూ విజయబాబు గారు. ఇక రాజు మీరు మాట్లాడండి సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క నేరాలతో నాకు సంబంధం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని మీరు అంటున్నారు కదా. నేర రాజకీయాలతో, సారీ నేరాలతో అనకూడదు, నేర రాజకీయాలతో. నేర రాజకీయాలతో అయితే హత్యా రాజకీయాలు మరకలేదని, హత్యా రాజకీయాలు మరకలేదంటున్నారు. హత్యా రాజకీయాలు మరకలేదని ఆయన అంటున్నారు. ఓకే, మన ఆంధ్ర రాష్ట్రం పక్కన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గద్దర్ గారు చనిపోయిన తర్వాత గద్దర్ గారు సంస్మరణ సభ అని చెప్పి తెలంగాణలో పెట్టారు. దానికి చాలా మంది అంటే గోరెటి వెంకన్న గారు లేదంటే ఇంకా చాలా మంది కవులు, వక్తలు, లేదంటే వాగ్గేయకారులు, రచయితలు అంతా వచ్చారు. అందులో ఏపూరు సోమన్ అనేటువంటి ఒక గాయకుడు రచయిత పాట పాడాడు. నయీముగాడు అలీముగాడు నువ్వు తయారు చేసిన తల్వాలేరా నారా చంద్రబాబు అని. నీ ఒక చరిత్ర రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి ప్రపంచం మొత్తం తెలుసు. వంగవీటి మోహన్ రంగా గారిని రౌడీగా చిత్రీకరించి ఆయనకి హత్య రాజకీయాలు ఆపాదించి ఆఖరికి ఆయన హత్య చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు బిడ్డకి కూడా ఈ రోజుకి గుండెల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆ యొక్క వ్యతిరేకత భావం ఉంటుంది. దాన్ని ఎవరు చరిత్ర మార్చలేరు. ముద్దగడ పద్మనాభం గారిని ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టావు, కొడుకుల్ని, కోడళ్ళని, ఆడోళ్ళని, కాపు జాతిని అనగదొక్కడానికి నువ్వు ఏ విధంగా హత్య రాజకీయాలు ప్రేరేపించి అందరి మీద సెంట్రల్ గవర్నమెంట్ తో కుమ్మక్కై యువత మీద, నిరుద్యోగ యువత మీద కూడా చాలా పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి జాతి ద్రోహం కేసులు నువ్వు ఎలా కట్టించావో ఎవరు గతం మర్చిపోదు. ఎన్టీ రామారావు గారి మనోవేదన గురించి ఎలా చంపించావో గతం మర్చిపోదు. ఈ రోజు నేను శుద్ధపోసనని మీరు మాటలు చెప్పొచ్చు, కానీ చరిత్ర ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అటు తెలంగాణలో కానీ తెలుగు జాతి ఉన్నంత మేర చంద్రబాబు నాయుడు గారంటే హత్య రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలని ఓ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనకు ఉంది. ఇది ఒకటి. ఇక రెండు సార్, కోర్టులకు సంబంధించి నేను న్యాయవాదిగా కూడా చెప్తున్నా, ఏదైతే వచ్చినటువంటి తీర్పు ఉందో స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజు వ్యవస్థలు వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి పోలీసు వ్యవస్థను ఉపయోగించి అన్యాయంగా కేసుల మీద కేసులు, రాయలసీమలో కేసు, ఉత్తరాంధ్రలో కేసు, విజయవాడలో ఇంకో కేసు, అన్ని ఊరు వాడ స్టేషన్లు బళ్లలో తిప్పడం, హింసించడం, నరరూప రాక్షసులాగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు మాకేంటి పరిస్థితి అని మేము బాధపడుతున్నప్పుడు ఈ రోజు హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా మా అందరికీ కూడా ఊరటం లభించింది. భవిష్యత్తులో పెట్టేటటువంటి తప్పుడు కేసులకి తీర్పు చంపపెట్టుగా మేమైతే భావిస్తాం. ఇక పాయింట్ నెంబర్ 3 సార్, పాయింట్ నెంబర్ 3 దాంతో కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఇందాక మీరు రోజా గారి గురించి ఒక సబ్జెక్ట్ అన్నారు. రోజా గారికి సంబంధించి ఆవిడ ఆ యొక్క ఆయుధ ఆంధ్ర కార్యక్రమంలో ఏ విధమైన అవినీతి లేదు, R&B శాఖ నిర్వహించిందని ఏదైతే పురుషోత్తం గారు చెప్పారు అది వాస్తవం. R&B శాఖ కూడా
జెమ్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచింది, దాని ద్వారా కొనుగోలు కిట్లు చేసి పంపిణీ జరిగింది. ఇక పోసాని గారు తిట్టారు అని అంటున్నారు కదా, పోసాని గారిని ముందు పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగుదేశం వాళ్ళు ఏం తిట్లు తిట్టారు, ఇంటి మీద ఏం దాడి చేశారు, లేకపోతే అచ్చెన్నాయుడు పోలీసులను పట్టుకుని ఏం తినడానికి వచ్చారని పచ్చిబూతులు ఎలా మాట్లాడాడు, అంతకుముందు అసెంబ్లీలో బొండవమ్మ ఎలా మాట్లాడాడు, ఇలాంటి మాటలన్నిటి మీద మేం కేసులు కట్టకపోవడం మాది తప్పు, మీ అంత కాదు. మేము పోనీలే పాపం మనం పరిపాలన చేయాలని మా నాయకుడు మంచితనంతో వదిలేస్తే చేతకంతరని కేసులు కడుతున్నారు. రైట్, అవునా? ఎందుకు నిన్న ఎక్కడ చూశాను, ఏలూరులో ఎవరో ఒక అతను వైసీపీ అతను అంటే ఆ విధులకు అడ్డం పడ్డాడు అని చెప్పి కేసు పెట్టేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జగ్గైపేట మీదకి వస్తుంటే పోలీసులు ఆపితే రోడ్డు మీద పడి చేశారు, అప్పుడు కూడా కేసు పెట్టి ఉండొచ్చుగా. మరి ఆ జగన్ గారి ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ కొత్తగా ట్రైనింగ్ ఇస్తున్నట్టుంది, ఎట్లా కేసులు పెట్టచ్చో ఏంటని. ఇవి ఇందాక చెప్పాను కదా, ఈ అబద్ధపు వార్తలు ఎట్లా రాస్తున్నారనడానికి ఈ బోరగడ్డ అనిల్కి సంబంధించి లొంగిపోయినా బోరగడ్డ అనిల్ ఇవాళ రాశారు, ఇవాళ పేపర్లోనేమో అసలు పరారని రాస్తున్నారు. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది.